ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక, చెన్నై. ఈ సమూహంలో ధారావాహిక వాహిని శ్రీ సత్యసాయి వాహిని. ఈరోజు 3వ ఎపిసోడ్ జరుగుతోంది. దీనికి కార్యాచరణ రూపశిల్పి అయినటువంటి మన ఎమ్మెల్యే గారి దంపతులకు, ఆసక్తిగా అధ్యయనం చేస్తున్నటువంటి మన సోదర సోదరిమణులకు, నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలకు హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు చేసుకుంటూ, స్వామి దివ్యానుగ్రహ వృష్టితో ఈరోజు మనం 3వ ఎపిసోడ్లోకి వెళ్తున్నాం. ఈ 3వ ఎపిసోడు ఏకేశ్వరత్వము అంటే భగవంతుడు ఒక్కడే అనేటువంటి సిద్ధాంతం. ప్రప్రథముననే మనకు ఒక వింత భావం కానవచ్చును. ఇవియే రుక్కులు అంటే మనం మొట్టమొదట వేదం ప్రభవించింది. ఆ వేదం నుంచే ఇవన్నీ కూడా మనకు సాహిత్యం అంతా కూడా మనకు వేదం నుంచే ఏది తెలుసుకోవాల్సి ఉండదో అది చెప్పినటువంటిది వేదం. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఏం చేయాలి, మన జీవిత లక్ష్యం ఏమిటి అని స్పష్టంగా నిర్వచించినటువంటివి వేదాలు. అవి స్మృతులుగా వచ్చినాయి. తర్వాత మహర్షులంతా కూడా జ్ఞాపకాలు పెట్టుకొని స్మృతులుగా వెలువడ్డాయి. ఆ తర్వాత స్థుతులుగా కూడా మహర్షుల చేత అవి వెలుగులోకి వచ్చినాయి. ఈ విధంగా వేదాలు 3 రూపాలు ధరించినాయి: శృతులు, స్మృతులు, స్థుతులు అనేటువంటి రూపంలో మనకు విస్తృతమైనటువంటి ప్రచారం జరిగి మనం చదువుకోవటానికి అవకాశంగా ఇప్పుడు వచ్చినాయి. వాటిల్లో ప్రధానమైనటువంటి రుక్కులు అంటారు. రుక్కులు అంటే మంత్రాలు అని అర్థం. ఈ మంత్రాలు ఇక్కడ చక్కగా చిన్నది చెప్పాడు. దేవతలను ప్రార్థించేటువంటి మంత్రాలను రుక్కులు అంటారటండి. కొన్ని రుక్కులు కలిస్తే ఒక సూక్తం అవుతుందటండి. స్త్రీ సూక్తము, పురుష సూక్తము, నారాయణ సూక్తము అని చెప్పుకుంటుంటాం మనం. అంటే కొన్ని రుక్కుల యొక్క సమూహం అది. కొన్ని రుక్కులు కలిస్తే సూక్తము, కొన్ని సూక్తాలు కలిస్తే ఒక అనువాకము. మీకు రుద్రంలో చదువుతూ ఉంటాం, 11 అనువాకాలు ఉంటాయి. అవన్నీ కూడా సూక్త సముదాయాలు అన్నమాట. కొన్ని సూక్తాలు కలవటం వల్ల అనువాకాలు ఏర్పడ్డాయి. అలాంటి కొన్ని అనువాకాలు కలవటం వల్ల ఒక మండలం ఏర్పడింది అని చెబుతున్నారు. వీటన్నిటికీ ప్రాతిపదిక అయినటువంటి ఆ రుక్కులు చాలా మహత్తరమైనటువంటివి. అవి మంత్రాలు అని చెప్పుకోవాలి మనం. అనగా తేజరూపులను కూర్చున్నవి. తేజరూపులు అంటే దేవతలు. ఆ దేవతలను వర్ణించడానికి ఉపయోగపడేటువంటివే దేవతల యొక్క మహత్తులను, దేవతల యొక్క ప్రభావాన్ని, దేవతల యొక్క మహిమను చెప్పేటువంటివే ఈ రుక్కులు. ఇట్టి దేవుళ్ళు అనేకులు కలరనియు ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు, పర్జన్యుడు అన్నవి కొందరి పేర్లు. ఇలాంటి దేవతలు 3,000,000 దేవతలుగా మనం చెప్పుకుంటాం సామాన్యంగా. అలాంటి వాళ్ళల్లో మంచి లీడర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే అగ్రగాములు, అగ్రేసర్లు, ప్రథమ గణ్యులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుట్లో ఇంద్రుడు, ఈయన దేవతల యొక్క అధిపతి. దేవతలు అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేటువంటి దేవుడు ఎవరంటే మనకి ఇంద్రుడు. తర్వాత వరుణుడు, వర్షాలు కురిపించే ఆయన. మిత్రుడు అంటే సూర్యుడు. అంటే ఈయన మైత్రి లేకపోతే ఏ జీవి కూడా జీవించలేదండి. అందుకని మొట్టమొదటి ఆ మిత్రుడిని చెప్పుకోవాలి. మనకు కొంతమంది వైద్యులు ఉన్నారు, ప్రకృతి వైద్యులు. అంటే ప్రతి మనిషికి కూడా ఉన్నట్టు కొంతమంది వైద్యులు. ఆ వైద్యుల్లో నెంబర్ 1 ఎవరంటే మన మానవాళికి మొట్టమొదటి వైద్యుడు, మొట్టమొదటి చికిత్స చేసేది సూర్యుడు అని చెబుతారు. అందుకనే కరోనాలో కూడా సూర్యుడిని చూపించినట్టు, సూర్యుడిని ఎండలో కూర్చోబెట్టినటువంటి సంఘటనలు మనం గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. అలాగే పర్జన్యుడు, మేఘుడు, ఇవన్నీ హైయెస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి కొంతమంది దేవతల పేర్లు. వీరు ఒకరి వెనుక ఒకరు కనిపించరు. వీరే కాదు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణ చూస్తే, ఒక్క రుక్కు చూస్తే ఓం శన్నో మిత్ర శంవరుణ శన్నో మిత్ర శంవరుణ శన్నో భవత్పర్యమ
చిన్న ఇంద్రో బృహస్పతి అని కూడా ఉంటుంది. అంటే వీళ్ళందరూ కూడా పరంపరగా వస్తుంటారు. ఇంతకీ ఇంద్రుడి యొక్క గొప్పతనం ఏంటంటే, వజ్రాయుధులకు ఇంద్రుడు, వజ్రము అంటే పిడుగు అని అర్థం అని చెప్పారండి. అలాంటి చాలా ఉద్దండమైనటువంటి ఆయుధం కలిగినటువంటి వాడు ఇంద్రుడు. భూలోకమునకు అవుతున్నట్లు చేసినటువంటి ప్రతీతుడు. ఈయన వల్ల మనకు వర్ష దేవత వరుణుడు అన్నప్పటికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాత్రం ఇంద్రుడే. అందువలన భారతీయులు ఇంద్రుడిని పూజించరు. మీరు అందరికీ గుర్తుంది, గోవర్ధన పర్వతం, గోవర్ధన గిరి ఎత్తటంలో ప్రప్రథమంగా ఆయన పూజ చేయాల్సి వచ్చింది. ఇంద్రుడిని జనరల్ గా పూజ చేస్తూ ఉంటారు. ఆ సంవత్సరం శ్రీకృష్ణుడిని పూజ చేయటం వల్ల ఆయనకి కొంచెం కోపం వచ్చింది ఇంద్రుడికి. వర్షాలు కురిపించడం, ఆ గోవులని, గోపికల్ని, గోపాలులను, ఆ యాదవులను వాళ్ళందరినీ రక్షించడం కోసం అంత చిన్న వయసులో ఆయన కొండెత్తాల్సి వచ్చింది. దాని అంతటికీ కూడా కారణం ఇంద్రుడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సరే, మన మనసుకు ప్రధానం. సంకల్ప వికల్పాలకు చాలా అధిదేవత మన మనస్సు. అవుననొచ్చు, కాదనొచ్చు, ఆ మనసు యొక్క పని అది. అలాంటి మనసుకి అధిదేవత ఎవరంటే ఇంద్రుడు. ఇతనికి పురుహూతుడు అని కూడా రెండవ పేరు. పురు అనగా అనేక పర్యాయములు, హూతుడు అనగా ఆహ్వానింపబడువాడు. ఎక్కడ ఆహ్వానింపబడుతున్నాడేనా? ఎవరు ఏ యాగం చేసినా, యజ్ఞం చేసినా, ఏం చేసినా సరే మొట్టమొదటి ప్రోటోకాల్ ఇంద్రుడిని పిలవాలి. ఆ ఇంద్రుడికి స్వాహ చెప్పాలి. ఆయన ఆహూతులను సమర్పించాలి ఆయనకి. కాబట్టి పురుహూతుడు అని ఆయన పేరుంది. అంటే ఎవరు ఏం చేసి ఎక్కడ యజ్ఞం చేసినా సరే ఈయన్ని పిలుస్తారు కాబట్టి, పదే పదే ఆహ్వానింపబడేటువంటి దేవత కాబట్టి ఈయనకి ఇంద్రుడు అని పేరు వచ్చింది. అలాగే మనస్సు అనేటువంటి ఇంద్రుడిని రుద్రునిగా వేదములో కీర్తింపబడినది. ఏ మనస్సు అయితే మనం ప్రధానంగా చెప్పుకున్నామో, మనసుకు అధిదేవత ఎప్పుడైతే ఇంద్రుడు అనుకున్నామో, ఆయన్ని అదే ఇంద్రుడిని మనం వేదాల్లో రుద్రుడుగా కూడా వివర్ణించినాయి. ఎలా? ఆయన ఇంద్రుడు అంటాం ఏమిటి, ఈయన్ని రుద్రుడు అంటాం ఏమిటి? వేదములో కీర్తింపబడింది. ఇంద్రియముల ద్వారా అనుభవిస్తున్నప్పుడు ఆ మనస్సే ఇంద్రుడు. ఇంద్రియములను జయించి తాము వాణిలోనికి సర్వాంతర్యామిత్వం పొందుతున్నప్పుడు ఆ మనసే రుద్రుడు. ఇక్కడ ఉన్నది మనసే. అది కనుక వాస్తవంగా ఇంద్రియాధిపతి మనస్సు. నిజంగా మనస్సుకు ఏదైనా సంకల్పం కలగంగానే దానికి ఏం చేత కాదు. ఒక మామిడికాయ రసం తాగాలి అని కోరిక కలిగింది అనుకోండి మనస్సుకి, అది ఏం చేయలేదు. తన అవయవాలన్నింటినీ వాడుకుంటుంది, సంకల్పిస్తుంది, కాళ్ళను నడిచేటట్టు చేస్తుంది, అది కొనేలాగా చేస్తుంది, దాన్ని కత్తిరించేలాగా చేస్తుంది, క్రషింగ్ చేయిస్తుంది. ఏదో రకరకాల అవయవాలతోటి తన కోరికలన్నీ నెరవేర్చుకోగలిగినటువంటి సత్తా మనసుకుంది. కాబట్టి ఇంద్రియాలకు అధీనమైనటువంటి మనసునేమో ఇంద్రుడు అన్నారు, ఇంద్రియాలకు అతీతమైనటువంటి మనసుని రుద్రుడు అన్నారు. ఇక్కడ మనం అదొక్కడ గమనించాలి. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఇంద్రియముల ద్వారా అనుభవిస్తున్నప్పుడు అంటే ఇంద్రియాలకు అధీనమైనప్పుడు అనమాట ఆ మనసే ఇంద్రుడు. ఇంద్రియములను జయించి తాము వానిలోనికి సర్వాంతర్యామిత్వం పొందుతున్నప్పుడు ఆ మనసే రుద్రుడు. ఇంద్రియాలకు అతీతంగా, ఇది కాదు మనకు శాశ్వతము, భగవానుడు ఉన్నాడు, ఆ భగవద్రతి మనకు ముఖ్యం అనుకొని ఆ మనస్సును గనక భగవంతుని యొక్క చింతనలో పెడితే ఆ మనస్సును మన రుద్రుడు అంటాం. కాబట్టి ఇంద్రియాధీనమైన మనస్సుని ఇంద్రుడని, ఇంద్రియాతీతమైనటువంటి మనస్సుని రుద్రుడని అని మనం గమనించాలి. ఉన్నది మనసు ఒక్కటే, కానీ దానికి రెండు పేర్లు వచ్చినాయి, ఆ ఇంద్రుడు అన్నమాట. అందువలనే వేదములోని ఇంద్రుడు, రుద్రుడు రెండు నామములుగా వైభవము గల ఒకే దేవతగా వర్ణించరి. కాబట్టి ఈ ఇంద్రుడు అంటే ఇక్కడ ఇంద్రుడిని ఒక భాగంలో ఇంద్రుడు అంటాం, మరొక కోణంలో రుద్రుడు అని కూడా రెండు నామాలతో ఆయన పిలువబడుతుంటాడు. తక్కిన దేవతలను కూర్చి అట్టి వర్ణనములు ఎన్ని అయినా ఉదాహరించవచ్చును. ఈ విధంగా మనం చాలా మంది దేవతలు ఉన్నారు. వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోల్ని, వాళ్ళ యొక్క శాఖల్ని నిర్వహిస్తూ ఉంటారు. దిక్కుల్ని పరిపాలించే వాళ్ళు ఈ విధంగా మరి రకరకాలైనటువంటి దేవతలు మనకు ఉన్నారు. దిక్పాలకులు అంటాం వాళ్ళని. ప్రతి శాఖకు వాళ్ళు ఉంటారు. వర్షానికి ఒక ఆయన, మరి ఎండకు ఒక ఆయన, వర్షానికి ఒక ఆయన, ఇట్లా మరి తాపాన్ని కలిగించేటువంటి ఆయన. ఈ విధంగా మనకు
రకరకాల అధిష్టాన దేవతలు ఉంటారు. తక్కిన దేవతలను గురించి ఇట్టి వర్ణనములు ఎన్ని అయినా ఉదాహరింపవచ్చును. చివరికి ఒకే విధమైన ఒకే విధమున అంతా వర్ణింపబడుతును. ఈ విధంగా ముక్కోటి దేవతలు వారి వారి యొక్క సందర్భాలను బట్టి, సమయాన్ని బట్టి వారికి స్తుతులు అంటే కీర్తనలు అందుతూ ఉంటాయి. ఈ విధంగా కొనియాడబడుతూ ఉంటారు. దేవతలుగా ప్రారంభించరు. కడకు అఖిల జగత్తు తమయందు కలవారుగా సర్వహృదయములకు సాక్షిభూతులుగా సర్వలోకాసనాథులుగా పరిణమించరు. మొట్టమొదటి అందరూ దేవతలే. మన తల్లికి పుట్టినటువంటి బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ మొట్టమొదటి బిడ్డే. వివేకానందుడు కూడా ఆయన కూడా తల్లికి గర్భంలో పుట్టినటువంటి వాడే. ఆయన కూడా ఉయ్యాల ఊగిన వాడే. ఆయన స్కూల్కి వెళ్ళినటువంటి వాడే, కాలేజీకి వెళ్ళిన వాడే, అంతా చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క స్థితి ఏ ముక్కోటి దేవతలు అయినప్పటికీ మొట్టమొదట ప్రారంభం మామూలుగా దేవతగానే ఉంటుంది. అలాగే మన మానవాళి యొక్క జీవితంలో కూడా పసిబిడ్డగానే మనం పుడతాము. నగర్భచ్యుతి మాత్రేన పుత్రో భవతి పండిత. ఎంత వివేకానందుడైనా, ఎంత రామకృష్ణ పరమహంస అయినా పుట్టంగానే వాళ్ళు పండితులు అవ్వలేదు. వాళ్ళ యొక్క జన్మ సంస్కారాల వల్ల, వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల. మరి శంకరాచార్యులు లాంటి వాళ్ళు కూడా 32 సంవత్సరాల్లో కొన్ని వందల పుస్తకాలు రాసి ఎంతో విజ్ఞానాన్ని అందించి వాళ్ళ యొక్క జన్మని ధన్యం చేసుకున్నారు. జీవనాన్ని పావనం చేసుకున్నటువంటి మహానుభావులు అంతా ఉన్నారు. అలాంటి శంకరాచార్యులు గారు కూడా ఒక తల్లి కూడా ఆర్యాంబ అనేటువంటి ఆమె తల్లి కడుపున పుట్టినటువంటి వాడే ఆయన కూడా. కాబట్టి ప్రారంభం అంతా కూడా కామన్ గానే ఉంటుంది కడకు. కానీ రాను రాను క్రమ పరిణామంలో అభివృద్ధి చెంది, పరిణతి చెంది, జ్ఞాన సంపన్నులై అఖిల జగత్తు తమ యందు కలవారుగా, ఈ ప్రపంచం అంతా కూడా తమలోనే ఉంది అని చెప్తారు వారు. అంటే భగవంతుల్లోనే ఉన్నది. ఈ లోకాలన్నీ కూడా భగవంతుల్లోనే ఉన్నాయి. సర్వహృదయులకు సాక్ష్యభూతులుగా ఉంటారు. ఈ లోకాలన్నింటినీ ఆయన సాక్ష్యభూతులుగా చూస్తున్నాడు. ఆయన కేవలం ఒక బీట్ కానిస్టేబుల్ లాంటి వాడే అని చెబుతూ ఉంటాం భగవంతుడిని. ఆయన ఏమి చేయడు. ఆయన ఊరు చూస్తూ ఉంటాడు. ఈ దోవలో పోతున్నా చూస్తుంటాడు, ఆ దోవలో పోతున్న 4 దారులు ఉంటాయి అక్కడ. ఆ 4 దారుల్లో ఉన్నటువంటి వాళ్ళని బీట్ కానిస్టేబుల్ ఏ విధంగా అయితే ఊరికి అనుమతి మాత్రంతో, కంట సైగలతో ఏ విధంగా పంపిస్తాడో, ఆయన కూడా మన యొక్క మార్గాల్ని ఆయన నియంత్రిస్తూ ఉంటాడు. అంతే తప్ప మనల్ని పట్టించుకోడు. ఆ విధంగా సర్వలోకాధినాథులుగా పరిణమితురు. కాబట్టి ఎవరిదైనా ప్రాథమిక దశ మామూలే. వరుణుని విషయంలో మరొక భావము భయభావము గోచరించును. మనం చెప్పుకున్నాం ఇందాక గోవర్ధనగిరిలో, గోవర్ధన ఉద్ధరణలో ఆ విశేషమైనటువంటి వర్షాలు కురిపించాడు ఆయన. అందుకని ఆనాడు గోవులు, గోపికలు, గోపాలురు, ఆ యాదవులంతా కూడా భయభ్రాంతులయ్యారు. ఆ భయభ్రాంతులు అవడం వల్లనే ఆ గోవర్ధన పర్వత ఉద్ధరణ జరిగింది అని మనం అనుకున్నాం. అంటే ఒక్కోసారి ఈయన చూస్తే భయభావం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ భావము అంకుర రూపమున పొడసూపిన గాని ఆర్యబుద్ధి దానిని వెంటనే అణగదొక్కను. ఆర్యులను చెప్పుకున్నాం మనం. మంచి ఎంతో శుద్ధ సత్వ సంపన్న గుణులైనటువంటి మానవుల్ని ఆర్యులు అంటారు, మహర్షుల్ని ఆర్యులు అంటారు. అలాగే ఆత్మతత్వాన్ని లోకానికి దాటినటువంటి ధర్మాత్మల్ని కూడా ఆర్యులు అంటారు. కాబట్టి మానవుల్లో కూడా ఆర్యులు ఉన్నారు, దేవతల్లో ఆర్యులు ఉన్నారు, మరి ధర్మాచరణ పరాయణులు కూడా ఆర్యులు అనబడతారు. అలాంటి ఆర్యులంతా కూడా దీనికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. అంటే ఆ భయభావం అక్కర్లేదు అని వాళ్ళు దాన్ని అణగదొక్కారు. మరొక చోట కొందరు పాపము నర్చితమనేది భీతి కలిగి క్షమింపుమని వరుణుని ప్రార్థించినట్లు వ్రాయబడను. ఇంకా కొన్ని సందర్భాల్లో వరుణుడు ఎవడో పెద్ద బ్రహ్మాండమైనటువంటి A1 దేవుడని, ఆయన చూస్తే మనం భయపడాలని, అంటే ఆయన వర్షాసి దేవత కాబట్టి ఏముంది, అతివృష్టి కురిస్తే మనం ఖాళీ కదండి, మన పనులు ఖాళీ కదా. ఆ విధమైనటువంటి భయభ్రాంతులతో కొంతమంది ఆయన్ని పాపోహం అని మనం ఒక రకంగా ఒక ప్రార్థనా మంత్రం, క్షమామంత్రం అంటాను దాన్ని, ఆ క్షమించమని ఆయన్ని అడుగుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతుంది. కానీ వారిని హైందవ భూమిలో అభివృద్ధి నందకుండా చేసరి దాన్ని కూడా ఈ ఆర్యులంతా కూడా పెద్ద వెలుగులోకి తీసుకురాని వల్ల ఆ భయాన్ని కూడా. ఇందుకు కారణము ఇది ఏకేశ్వరాధనకు ఒక గుర్తు. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఏకేశ్వర ఉపాసనలో మనం ఉన్నాం, ఏకేశ్వర ఆరాధనలో ఉన్నాం, అంటే అన్ని మతాలు కానివ్వండి, భారతీయ సంస్కృతి కానివ్వండి, ఆనాడు అప్పటికే ఆ ప్రాచీన కాలం నాటికే భగవంతుడు ఒక్కడే
అనేటువంటి ఏక ఈశ్వర, ఒకే భగవంతుడు, ఒకే ప్రభువు మనకు అనేటువంటి ఒక ఆరాధనలో వాళ్ళు ఉన్నారు. ఈ ఏకేశ్వర సిద్ధాంతము చాలా పురాతన కాలమనే హిందూ దేశంలో ప్రకాశించను, ఈనాటిది కాదు. ఈ ఏకేశ్వరో ఆరాధన అనేటువంటిది, ఏకేశ్వర ఆరాధన అనేటువంటిది నేడు పుట్టింది కాదు. అది ఎంతో పురాతన కాలం నుంచి వాళ్ళంతా కూడా భగవంతుడు ఒక్కడే అని ఎంతో నమ్మికతో వారు నమ్మారు, మనకు నమ్మక కలిగేలాగా చేశారు. సంహితా భాగమంతటిలోను ఇది ఏ వేదముల్లో ప్రప్రథమును ప్రాచీనమును అయింది. కాబట్టి వాళ్ళంతా కూడా రంగరించుకొని ఏకేశ్వరుడే అంటే ఉన్న ప్రభు ఈశ్వరుడు అనేటువంటి వాడు ఒకటే, ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ఏనాడో ప్రతిపాదించారు. అదే ప్రప్రథమంగా అంటే ప్రాథమ్యాన్ని సంతరించుకుంది, అది ప్రాచీనాన్ని కూడా సంతరించుకుంది. ఇంతకీ సంహిత అంటే ఏమిటో ఒకసారి చూసుకుందాం. మనం వేదాలని మనం 3 భాగాలుగా చేశారండి. నెంబర్ 1 ఉపనిషత్తు అంటారు. వేదాల్లో ఒక భాగాన్ని ఉపనిషత్తు అంటారు, రెండవ భాగాన్ని ఆరణ్యకములు అంటారు, మూడవ భాగాన్ని సంహితలు అంటారు. ఆ విధంగా మరి ఆ సంహితల్లో అంటే సంహిత సాంప్రదాయం బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఈ ఏకేశ్వరారాధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. అయితే ఆర్యులకు ఇది తృప్తి పరుపరచలేకపోయాను. ఏకేశ్వర ఆరాధన అనేది మరి ఆర్యుల్ని పెద్దగా తృప్తి పరచల. అంటే ఇంకా ఏదో వాళ్ళకి సందేహం ఉన్నది, ఇది కరెక్టేనా, ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నదా, ఇది మిక్కిలి అపరిపక్వ భావముగా తోచట చేత భారతీయులు విడనాడిరి. చూడండి, ఇంకా అప్పటికి ప్రబలంగా లేదు. ఏకేశ్వర ఆరాధన ప్రాతిపదికగా సిద్ధాంతపరంగా మరి ప్రజల్లో చొచ్చుకుపోయినప్పటికీ ఇంకా కొన్ని అనుమానాస్పదమైనటువంటి సందేహాలు ఆనాడు కొనసాగుతున్నాయి. అంతకన్నా ఉన్నతమైన భారతీయ బుద్ధికి తోచు భావము దశ వారు పరాక్రమించరు. ఏకేశ్వర ఆరాధన కాకుండా దీనికి ఏదైనా ఇంకా ఏమైనా ఉన్నదా, ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఆరాధన ఏమైనా ఉన్నదా, ఒక ఏకేశ్వర ఆరాధన అనేటువంటిది ఇది కరెక్టేనా, ఏకేశ్వరత్వము అనేటువంటిది అసలు ముమ్మాటికి నమ్మదగింది అనా అనేటువంటి శంకలు ఆ రోజుల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా దీనికి భిన్నంగా దీనికంటే ఉదాత్తమైనటువంటి సిద్ధాంతం ఏదైనా ఉన్నదా అని వాళ్ళు కనుక్కోవటానికి ఎన్నో పరిశోధనలు చేశారు వారి స్థాయిలో. కానీ యూరోప్ దేశస్థులు భారతీయ పరమార్థసారమైన వేదములను గూర్చి వ్రాసిన గ్రంథములలోను, వేద విమర్శన గ్రంథములలోను, ఋషుల రచనల్లోనూ ఆ పురాతన భావము నిండిగా ఉన్నట్లు కనిపించును. అక్కడే కాదండి, యూరోప్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ భారతీయ తత్వాన్ని శోధించేటువంటి వాళ్ళు కొన్ని గ్రంథాలు రాశారు. వాళ్ళ గ్రంథాల్లో వేదాల మీద ఇంకా భాష్యాలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ గ్రంథాల్లో ఋషుల యొక్క విభిన్నమైనటువంటి రచనలు, వీటన్నిటిలో ఇది ఒక పురాతన భావంగా మనకు గోచరిస్తోంది. ఈ ఏకేశ్వరత్వము అనేటువంటిది అని తెలుస్తోంది. హిందువుకు ఇది పరిహాసాస్పదముగా తోచను. అంటే భారతీయుల్లో ఒక మతమైనటువంటి హైందవ జాతికి ఆ రోజుల్లో ఇది ఒక ఎగతాళిగానే అనిపించింది. దేనికని? సగుణ సాకార భావము కన్నా ఉన్నతమగు ఈశ్వర భావమే లేదని ఉగ్గుపాలతో నేర్చిన వారు ప్రాచీన తత్వ విచార పరులు భారతీయ ఋషులు. వాళ్ళకేంటంటే సగుణం కావాలి, సాకారం కావాలి. మనం చెప్పుకున్నాం విగ్రహారాధనలో ఎంత మేధావైనా సరే ముందర ఒక తొలి మెట్టు ఎక్కిన తర్వాతనే చివరి సౌధానికి మొదటి మెట్టు ఎక్కందే చివరి యొక్క మెట్టుకు ఎట్లా వెళ్ళలేడో అలాగే ప్రతి వాడు కూడా ఆధ్యాత్మికంలో మొట్టమొదట సగుణం కావాల్సిందే, సాకారం చూడవలసిందే. తద్వారా మనం ఆ చివరి మెట్టు అయినటువంటి ఆనంద బ్రహ్మ అనేటువంటిది అంటే ఒక నిరాకారతత్వానికి నిర్గుణతత్వానికి వెళ్ళాలి అంటే మొట్టమొదటి బేస్మెంట్ ఉండవలసిందే. అంటే అందుకనే మన వాళ్ళంతా కూడా హాస్యాస్పదంగా దేనికి మాట్లాడారంటే సగుణ సాకార భావము కన్నా ఉన్నతమైనటువంటి ఈశ్వర భావము లేదు. కాబట్టి భగవంతుడు సగుణుడు, సాకారుడు. ఆయనకి గుణాలు కనబడాలి, ఆకారం కనబడాలి. అప్పుడే మన మనసు ఆయన మీద కేంద్రీకరిస్తుంది. భగవంతుడి మీద మనకు రతి కలుగుతుంది. భగవంతుడిని మనం స్తుతించాలి, భగవంతుడిని మనం ధ్యానించగలుగుతాము, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము, భగవత్ ప్రాప్తికి మనం ప్రయత్నించగలుగుతాము అనేటువంటి
ఇంత విచారణ తత్వాన్ని ఆనాడు మా ఋషులు చేశారండి. నిజముగా సంహితాకాలం దాటుతోడనే సంహితాభావమున నిండి ఉన్న ఏకేశ్వర భావము పనికి మాలినదనియు వేదాంతులకును జిజ్ఞాసులకును అది ఆదరణ అర్హము కాదనియు తలంచి అంతకన్నా తాత్వికమును అంతకన్నా లోకాతీతమును అగు భావమును సాధించుటకై భారతీయులు పాటుపడేది. ఇక లగాయతు ఆ సంహితా కాలంలో ఏం జరిగిందో మనం చెప్పుకున్నాం ఇందాక. ఆ సంహితా కాలం నుంచి కూడా మరి ఏకేశ్వర భావం అనేటువంటిది, అంటే భగవంతుడు ఒక్కడే అనేటువంటి భావము ఇది పనికి మారింది అని వేదాంతులకు తట్టింది, జిజ్ఞాసులకు తట్టింది. వాళ్ళు కూడా ఇది ఆచరణార్హం కాదన్నారు, ఆదరణార్హం కాదన్నారు. అంటే దీన్ని మనం పెద్ద గౌరవించాల్సిన పని లేదు అన్నారు. ఇంతకంటే తాత్వికమైనటువంటి లోకాతీతమైనటువంటి భావం ఏదో ఉన్నది, దాన్ని సాధించడం కోసం అంటే ఎవరికి దీని మీద గురి కుదరలా, ఏకేశ్వరోపాసన మీద గురి కుదరలా. ఇంతకంటే మహత్తరమైనటువంటిది ఇందాక అనుకున్నాం కదా, సగుణ సాకారం ఎప్పుడైతే వాళ్ళు కావాలనుకున్నారో ఇక్కడ ఏకేశ్వరత్వంలో అది ఏం కనబట్టలేదు. ఇక్కడ నిర్గుణం కనబడుతోంది, నిరాకారం కనబడుతోంది. కాబట్టి సగుణ సాకారమే మిన్న అనేటువంటిది ఆ భారతీయులు అంటే ఆ ఏకేశ్వర ఉపాసన కంటే కూడా ఇంకా భిన్నమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, మంచి గరీయమైనటువంటిది ఏమైనా ఉన్నదేమోనని వాళ్ళ తాపత్రయం. దానికోసం ఎంతో పాటుపడ్డారు కూడా వాళ్ళు. ఏకేశ్వర భావము అతని యందే జగత్తంతయును నిలిచి ఉన్నది. ఇంతకీ ఏమిటి ఏకేశ్వర భావంలో ఉన్నటువంటి విశేషాలంటే, ఎవరినైతే మనం ఒకే భగవంతుడిగా నిర్ణయించుకున్నామో, ఒకే ప్రభువుగా ఎన్నుకున్నామో, ఒకే జగత్పితగా మనం ఆరాధిస్తున్నామో, అతని యందే జగత్తంతయును నిలిచి ఉన్నది. ఈ ప్రపంచం అంతా కూడా ఆయన ఉండాలి, ఆయనలోనే ఇమిడి ఉన్నది. సర్వచిత్తములకు నీవే కాపరవి. ఈ 84 లక్షల జీవరాశులకు కూడా యు ఆర్ ది కస్టోడియన్ అనేటువంటి భావన ఆ ఏకేశ్వరత్వంలోను ఏకేశ్వర ఉపాసనలోను ఇమిడి ఉన్నటువంటి తత్వం. ఇలాంటి వర్ణనలు ఎన్నో చేశారు వాళ్ళు. కేవలము మానవ బుద్ధిని పరిమితమైనదిగా పాశ్చాత్యులు భావించరు. అంటే ఇంతటితోటి వాళ్ళు తృప్తి పడలా, ఇంకా ఏదో ఉన్నది, ఇంకా ఏదో మహత్తరమైనది ఉంది అనేటువంటిది వాళ్ళకి ఎక్కడికక్కడ తీర్మానం చేస్తున్నామే కానీ వాళ్ళకి మంచి ఇంకా లక్ష్యం కుదరలేదు, తృప్తి కలగలేదు. భారతీయులు తత్వ విచారణ విషయమున నిరంకుశ సాహసమును చూపురని అంగీకరించక తప్పదు. కానీ రెండోది ఏమిటి, ప్రత్యామ్నాయం లేదు గనక ప్రత్యామ్నాయం అంటే ఏకేశ్వర ఉపాసన కంటే కూడా ప్రత్యామ్నాయమైనటువంటి సిద్ధాంతాన్ని మనం ప్రతిపాదించలేనందువల్ల అప్పటికి భారతీయ తత్వ విచారణలో ప్రముఖంగా అగ్రస్థానంలో అగ్రేసరంగా నిలబడినటువంటి సిద్ధాంతం ఏకేశ్వర ఉపాసన. దానికి ప్రత్యామ్నాయం చూడలేకపోయినారు. గురి కుదరకపోయినా ఎక్కడ రెండో మార్గం దొరకలేదు అని వాళ్ళు ఎంతో సాహసోపేతంగా ఏకేశ్వరత్వాన్ని ప్రతిపాదించడం జరిగిందండి. ఇలాంటి ఏకేశ్వరత్వం యొక్క అంటే ఏకేశ్వర ఆరాధన అనండి, ఏకేశ్వర ఉపాసన అనండి, ఏదన్నా కానివ్వండి, ఆ సాహసికమైనటువంటి భావాగ్ని జ్వాలలోని స్వల్పకణమే పాశ్చాత్య దేశపు తత్వ విచార పరులలో ధీరత విఖ్యాతి నొందిన వారిని కూడా వెరపు గొలుప జాలి ఉన్నది. అంటే ఈ ప్రముఖమైనటువంటి నిర్ణయం ఉంది చూశారు, ఈ ఏకేశ్వరత్వంలో తీసుకున్నటువంటి స్థిర నిర్ణయము, సాహసోపేతమైనటువంటి నిర్ణయము, ఆ భావ జాలంలో ఉన్నటువంటి ఒక స్వల్ప కణం అంటే ఒక స్పార్క్ అనమాట. ఆ పాశ్చాత్య దేశం వాళ్ళని కాస్త కొంచెం దడదళ్ళాడించింది. అంటే వాళ్ళలో తత్వ విచార సంపన్నులు ఉన్నారు, ఎంతో ధీమతులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక రకంగా అట్లా జంకేలాగా చేసింది. అలా కొంచెం ఒక కుదుపు ఇచ్చింది అనమాట. అంటే వాళ్ళు కూడా రకరకాల భావాల్లో ఉన్నారు, కానీ ఒక ఏకేశ్వరోపాసన మీద వచ్చేటువంటి ఆ సిద్ధాంతానికి వాళ్ళు కూడా కాస్త భయపడ్డారు. ఈ భావాలన్నీ చెప్పినటువంటి మహనీయుడు, దీనినే ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ మనోహరంగా పలికను. ఈ భావాలన్నీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి భావాలన్నీ కూడా చెప్పినటువంటి మహనీయుడు ఎవరయ్యా అంటే మ్యాక్స్ ముల్లర్ అండి. సహేతుక విచారము ఈ ధీరులను
ఎంత అపరిచిత భావక్షేత్రములకు కొనిపోయినను వారు అతడికి పోవ సాహసించిరి. నిజంగా సహేతుకమైనటువంటి విచారం. అంటే ఏకేశ్వరోపాసన అనేటువంటిది నిజమేనా, దీనికి ఆధారాలు ఉన్నాయా, ప్రామాణికత ఉందా, ఏమిటి దీనికి స్టాండర్డ్, ఈ మాటను మాట్లాడటానికి ఏమిటి మన దగ్గర ఉన్నటువంటి ఆధారము అనేటువంటి సకారణంగా విచారం చేశారు వారంతా కూడా. అయితే అంత ధీమాగా మాట్లాడినప్పటికీ కొన్ని అపరిచిత భావాలతో కూడినటువంటి కొన్ని సందర్భాల్లోనూ అక్కడికి వెళ్ళి వాళ్ళు దాన్ని సప్రమాణంగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని నిరూపించగలిగారు మన వాళ్ళు. ఏది అని చెప్పారు మనం మ్యాక్స్ ముల్లర్ చెబుతున్నటువంటి దాని ప్రకారం. అంటే నిజంగా సహేతుకంగా వాళ్ళ వాదన వాళ్ళు చేశారు. ఎదుటి వాళ్లకు నచ్చిందా నచ్చలేదా, ఆమోదించారా ఆమోదించలేదా అనేటువంటి పక్కన పెడితే వాళ్ళు మాత్రము వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా వాళ్ళు సహేతుకంగా చెప్పగలిగారు. అందుకై ఏమి పరిస్థితించవలసి వచ్చినను వారు వెనదీయలేదు. ఆ విధమైనటువంటి ప్రచారంలో వాళ్ళు అవసరమైతే ఎన్నో త్యాగాలు కూడా చేయవలసి వచ్చింది. ఆ త్యాగాలు చేయటానికి కూడా ఏం త్యాగాలు చేయటానికి కూడా వాళ్ళేమీ వెనకాడలేదు. ఆ విధంగా తాము నమ్మినటువంటి సిద్ధాంతం మీద వాళ్ళు నిలబడగలిగారు అని మ్యాక్స్ ముల్లరు సిద్ధాంతం చేశారండి. ఆయన లోకులు తమ గురించి ఏమి చింతించరు అని వారికి బాధ లేదు. మనం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాం. లోకులు కాకులు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. భిన్నరుచి, ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళకి నచ్చదు. అదే లోకం అంటే లోకంలో ఉన్న విచిత్రం అదే. మన ఇంట్లోనే ఒక కూర ఒకడికి నచ్చదు, ఒక వంట ఒకళ్ళకి నచ్చదు. కాబట్టి ఇంకా లోకాన్ని గురించి మనమే మాట్లాడతాం. మన ఇంట్లోనే మనకు రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు కలిగేటువంటి సమాజంలో లోకమంతా కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా ముక్త కంఠంతో మన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి, ఆమోదించాలి అని కోరుకోవటం అనేది అది కుదరదు. కాబట్టి లోకులు తమను గురించి, తమ యొక్క సిద్ధాంతాన్ని గురించి ఏమి చింతితురు అని వారికి బాధ లేదు. వారికి ఏది యుక్తమని తోచునో, ఏది సత్యమని తోచునో దానికై ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ లోకులకు భారతీయ పరమార్థ భాషల్లో ప్రవేశింపమని ప్రబోధించను. ఏమయ్యా, భారతీయ పరమార్థ భాషల్లో భారతీయ మహర్షులు వాళ్ళంతా కూడా ఆర్యులు, వీళ్ళంతా కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఆ సిద్ధాంతాన్ని మనం అంగీకరించవలసిందే. దాంట్లో మనం బుర్రను పెట్టాల్సిందే. మనం కూడా దాంట్లో మనం ఆమోదాన్ని తెలపాల్సిందే అని ఆ మ్యాక్స్ ముల్లరు చివరికి అందరికీ ఒక ప్రబోధగా చెప్పడం జరిగింది. ఏకం సత్ విప్రాహ బహుదా భవంతి బహుదా వదంతి. ఇది మనం ఎన్నోసార్లు విన్నాం మన ఏఎస్బి సత్సంగాల్లో కూడా. ఏ ఉపనిషత్తు చెప్పినా, ఏ ఆధ్యాత్మిక ప్రతిపాదన చేసినా ఈ మాట కనీసం ఒక్కసారైనా వస్తుంది. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి. ఉన్నదొకే వస్తువు, దానినే ప్రాజ్ఞులు వేరు వేరు పేర్లతో వ్యవహరించరు అనేది దాని యొక్క అర్థం అండి. ఇక్కడ ఏకం సత్ అన్నాడు. సత్ అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సత్ అంటే సత్యము అనే ఒక అర్థం ఉంది, అసత్ అంటే అసత్యము అని అర్థం ఉంది. సత్ అంటే శాశ్వతము, శాశ్వతుడు అని ఒక అర్థం ఉంది. అసత్ అంటే అశాశ్వతము అనే అర్థం ఉంది. ఈ విధంగా మనం మాట్లాడుకునేటట్టయితే ఆ సత్ అనేటువంటి వాడు అంటే శాశ్వతము గాని శాశ్వతుడు గాని ఒక్క భగవంతుడే. ఎవరు కూడా మిగతా ఇవన్నీ కూడా క్షణభంగురములు అని చెప్పుకున్నాం మొన్న 1వ ఎపిసోడ్లో. ఒక్క భగవంతుడు మాత్రమే శాశ్వతుడు. భగవంతుడు సృష్టించినటువంటి ఏ వస్తువైనా సరే మన ఇంట్లో ఎంత లాకర్లో పెట్టుకున్నా సరే, ఎంత పూజ్య భావంతో పూజించుకుంటున్నా సరే, ఎంత ఆరాధించినా సరే ఆ వస్తువుని ఇట్ ఈజ్ నాట్ పర్మనెంట్. అది ఏదో నాడు మనకు ప్రళయంలోనైనా సరే అది కలిసిపోవాల్సిందే. లయంలో కలకపోయినా ప్రళయంలో అయినా కలిసిపోవాల్సిందే. కాబట్టి అవన్నీ కూడా సత్ అనేటువంటిది ఒక్క భగవంతుడికి పేరు. ఏకం సత్, ఉన్న భగవంతుడు ఒక్కడే. విప్రాహ బహుధా వదంతి. కొంతమంది రాముడు అన్నారు, కొంతమంది కృష్ణుడు అన్నారు, కొంతమంది శివుడు అన్నారు, కొంతమంది వినాయకుడు అన్నారు, కొంతమంది దేవి అన్నారు. ఈ విధంగా వాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు మనం పేర్లు పెట్టుకున్నాం. దేనికంటే మనకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, మనకు కూడా ఒక సంకల్పం ఉంది, మనకు కూడా ఒక ఇష్టం అనేటువంటిది ఉంది. కాబట్టి మన ఇష్టం వచ్చినటువంటి పేరుతో
ఒకళ్ళు రాముడిని పూజిస్తే ఇంకోటి కృష్ణుడిని పూజిస్తున్నారు. ఇప్పుడు మనం అందరం కూడా కామన్ గా కలియుగంలో పరిపూర్ణ అవతారైనటువంటి సాయిబాబాని, మనం సత్యసాయి భగవాన్ మనం ఒక ఏకం సత్ అంటే మనం ఇప్పుడు సత్యసాయి బాబా అని చెబుతున్నాం. ఉన్నది ఆయనే, ఆయన వల్లనే మనం అంతా కూడా చల్లగా ఉన్నామని చెప్పుకుంటున్నాం మనం అని ఈ వాక్యం అన్నది ఇమిడి ఉన్నది. ఉన్న అర్థం అదండి. అది ఈ కారణము మహోదాత్త రూపమైనది. దీంట్లో చాలా గంభీరమైనటువంటి అర్థం ఉంది. చాలా మహోన్నతమైనది, మహోదాత్తమైనటువంటి సూత్రం ఇది. భారతదేశమున అనంతకాలమున ప్రబలిన ఆధ్యాత్మిక విచారణమంతయు ఈ మూల సూత్రము మీదనే ఆధారపడి ఉన్నది. ఎవరేం చెప్పినా సరే, ఏ మతం, అద్వైతం అనండి, ద్వైతం అనండి, విశిష్టాద్వైతం అనండి, ఏ మతం చెప్పినా సరే ముందర ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అనవలసిందే. అంటే ఈ సూత్రానికి అనుగుణంగానే మిగతా వాళ్ళ యొక్క ఎన్ని విశ్లేషణలు చేసినా, ఎన్ని భాష్యాలు చేసినా, ఎంత ఆధ్యాత్మిక విచారణ పరంపర జరిగినా వాటన్నిటికీ మూల సూత్రం ఏమిటంటే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. భావి లోకమున, భావి కాలమున, లోకమున ఎచ్చటనేని విస్తరణ ముందనున్న ఆస్తిక ధర్మ విచారణమంతయో కూడా దీని మీదనే ఆధారపడి ఉండగలదు. ఎప్పుడైనా భవిష్యత్ కాలంలో ఏదైనా మనకు లోకంలో ఎక్కడైనా సరే ఒక విస్తరణ జరిగిందంటే, ఆధ్యాత్మిక విస్తరణ మనకు జరుగుతోంది, ఒక ఆస్తిక విచారణ జరుగుతోంది, ఒక ధర్మ సంబంధమైనటువంటి విచారణ, ఒక ధర్మ మీమాంస జరుగుతోంది అని అంటే ఆ విస్తరణదారులకు కానీ, ఆస్తికవేత్తలకు కానీ, ధర్మ విచారణ తత్పరులకు కానీ ముఖ్యమైనటువంటి సూత్రము ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. దీన్ని వదిలిపెట్టి ఎవరు మాట్లాడటానికి వీలేదు. ఎంత బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక ప్రసంగం చేసినా సరే దీన్ని ఎక్కడోట మనం ఉటంకించవలసిందే. వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని దీనికి సమన్వయం చేయాల్సిందే. అనుకూలంగా కానీ, భిన్నంగా కానీ, ఏదన్నా కానివ్వండి, ఈ సూత్రాన్ని మాత్రం బేస్మెంట్గా తీసుకోవాల్సిందే అని మనకు స్వామి తక్క చెప్తున్నారు. ఈ వివిధ దేవతలను గురించి రుక్కులు రచించినటువంటి వారి దృష్టి పథమున నిలిచి ఉన్నది. ఈ విధంగా దేవతల్ని కునియాడేటువంటి మంత్రాలని రుక్కులు అనుకుంటాను. మనం ఇందాకనే చెప్పుకున్నాం. దేవతలను ఆరాధించేటువంటి మంత్రాలను రుక్కులు అంటారు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ రుక్కులు రచించినటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళ యొక్క కనీసం వాళ్ళ యొక్క దృష్టిలో మనం చూసినా సరే వారికి కూడా మూల సూత్రం ఏంటంటే ఏకం సత్తే. ఒక్కడే దర్శించువాడు, అనేక మంది భిన్నతకు కారణము. ఒకే ఏకైక పురుషుని గూర్చి స్తోత్రకారులు, ఋషులు, కవులు వివిధ భాషల్లో, వివిధ వాక్కులతో, వివిధ భావములతో గీతికలు రచించరి. చూడండి ఒక్కసారి. ఒక్కడే దర్శించువాడు, దర్శించువాడిని చూసేవాడు అని అర్థం. దీన్ని ఇంకా బాగా ఒక పోలిష్గా చెబితే ద్రష్ట అంటాం. ద్రష్ట ఒకడే అంటే చూచేవాడు ఒకడే. చూడబడేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అనేక మంది భిన్నతకు కారణం అనేకులు, ద్రష్ట ఒకడే. ఇక్కడ భగవంతుడు ఒకడే. భగవంతుడు చేసి సృష్టించినటువంటి వాళ్ళు అనేకం కావచ్చు. ఒకే ఏకైక పురుషుని గుర్చి అంటే ఏకం సత్ అనుకున్నాం ఇందాక. ఉన్నది ఒక్కడే, ఆయన్నే సత్ అంటాము, సద్వస్తువు అంటాం కూడా. సద్వస్తువు అన్నా కూడా భగవంతుడే. మనమంతా కూడా వస్తువులం. దేనికంటే మన రూపనామాలు ఉన్నాయి. మనకు కోటేశ్వరరావు అనేటువంటి ఒక నామం ఉన్నది, మాకు తగ్గినటువంటి రూపం ఉంది. కానీ ఈ రూపం కానీ నామం కానీ నాట్ పర్మనెంట్. ఇది కొంతకాలం ఉంటుంది. కొంతకాలం కాగానే ఈ పేరు ఉండదు, ఈ రూపం ఉండదు. కేవలం ఫోటోల్లో కనబడటమే, అంతకంటే అవకాశం లేదు. అది కూడా వాళ్ళకు గుర్తు కోసం, కాస్త వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కోసం. ఇది వస్తువు, మనమంతా వాళ్ళకి వస్తువులం. సద్వస్తువు ఎవరంటే భగవంతుడు. ఆయనకేంటి లక్షణాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. చాలాసార్లు మనం అస్థి భాతి ప్రేమని చెప్పుకున్నాము. ఈ విధంగా మనం కనుక వెళ్ళినట్టయితే
ఆయన్నే స్తోత్రకారులు స్తోత్రాలు చేస్తారు, ఋషులు పొగుడుతారు, కవులు పొగుడుతారు, వాళ్ళ వాళ్ళ భాషల్లో వాక్కులతో భావాలతో గీతాలతో కూడా పొగుడుతూ ఉంటారు. పై వాక్యం నుండి అనగా ఏకం సత్విప్రాహ బహుధా వదంతి అనే వాక్యం నుండి మహోత్కృష్ట ఫలితము ఆవిర్భవించింది. కాబట్టి మనకు ఎన్ని ఉదాత్తమైనటువంటి భావాలు కలిగినా సరే ఇది మూల సూత్రంగా మనకు వచ్చినాయండి. మత మూలకముకు హింసలు, మతానుష్ఠానమునకు అవరోధము కలిగించుటలు కలుగనది భారతదేశం ఒక్కదాని అందే ఒకట కొందరికి విచిత్రముగా తోచవచ్చును. చూడండి, మతమూలకమైనటువంటి ఏదైనా ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మతపరమైనటువంటి హింసలు కానీ మతపరంగా, అలాగే మతానుష్ఠానంలో ఏదైనా ఆటంకాలు కానీ కలగనటువంటి దేశం ఒక్కటే ఉందంటే అది భారతదేశం ఒకటేనండి. ఎప్పుడు కూడా మన సిద్ధాంతాలకి ఒక వైపరీత్యం కానీ అవరోధం కానీ మనకు రాదు. నిజంగా ఇది చాలా విచిత్రంగా కనబడుతుంది. అంత సుస్థిరమైనటువంటి మన భారతీయ పరమార్థం చాలా గొప్పదని మనం చెప్పుకోవాలి. ఆస్తికులు, అందుకని దీనికే మనం కర్మభూమి అంటాం, పుణ్యభూమి అంటాం, జన్మభూమి అంటాం. దీన్ని ఆస్తికులు, నాస్తికులు, అద్వైతులు, ద్వైతులు, ఏకేశ్వరారాధులు ఈ దేశమును కలరు. చెప్పారు, ఆస్తికులని తెలుసు, దేవుడు ఉన్నవాడు ఆస్తికులు, దేవుడు లేనివాడు నాస్తికులు, భగవంతుడు భక్తుడు వేరు అనేటువంటి వాళ్ళు, అంటే ఒకటే అనేవాళ్ళు అద్వైతులు, భగవంతుడు వేరు భక్తుడు వేరు అనేవాళ్ళు ద్వైతులు. ఈ విధంగా ఏకేశ్వరారాధులు, దేవుడు ఒకడైన కొలిచేవాళ్ళు దేశంలో బోలెడు మంది ఉన్నారు. కానీ వారికి ఉపద్రవం కలగదు, వాళ్ళకి ఏ నష్టం లేదు. బ్రాహ్మణుల ఆరాధన దేవాలయముల మెట్లపై నిలుచుండి దేవుణ్ణి దూషించుతూ ఖండించుతూ జడవాదుల బోధనలు సలిపిరి. సరే, ఇది ఇలా ఉండగా మనం ఒక ఆలయాలు ఉన్నాయి, దాంట్లో బ్రాహ్మణులు ఉంటారు, మంత్రాలు చదువుతుంటారు, పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆరాధనా దేవాలయాల మీద గిట్టని వాళ్ళు, జడులు, అంటే అసలు ఈ భగవంతుడి మీద వ్యతిరేక భావం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ మెట్ల మీద ఉండి తిట్టడం, మన యొక్క ఆచార వ్యవహారాలని, సంస్కృతి సాంప్రదాయాలని ఖండించడం చేస్తున్నారు. ఈశ్వర భావము కేవలం భ్రాంతి అనియు, దేవతలు, వేదములు, ఆస్తిక ధర్మము, వాటి సూత్రములు తమ స్వప్రయోజనార్థము బ్రాహ్మణులు కల్పించినటువంటి మూఢ విశ్వాసములనియు వారు దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. కేవలం ఈ ఆలయాలన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క ఉనికి ఉపాధి కోసం ఏర్పడినవే, వాళ్ళు ఏర్పరిచినటువంటివే ఇవన్నీ కూడా. అంటే ఈ పూజలు కానీ, పునస్కారాలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, ఈ ఆస్తిక ధర్మం కానివ్వండి, వేదాలు కానివ్వండి, వాళ్ళ ప్రయోజనం కోసము, వాళ్ళ పొట్టకూటి కోసము ఏర్పరచుకునే అనేటువంటి మూఢ విశ్వాసాలని దేశం అంతా కూడా ప్రచారం చేశారండి. ఇది విశేషమైన ప్రచారం చేశారు. అట్టి వారికి ఎవరినూ ఆటంకము కల్పింపలేదు, ఏ తప్పయ్యా అని ఎవడూ చెప్పలేదు. హిందూ సాంప్రదాయములను తిరస్కరించుతూ వచ్చిన బౌద్ధ మతమును కూడా హిందువులు గౌరవించారు. ఆనాడు బౌద్ధం ప్రాబల్యంలో ఉంది. అలాంటి బౌద్ధ మతం కూడా మనకు ఈ వీళ్ళకి ఇంకా వంత పాడింది. ఇదంతా కూడా హేయమని, ఈ దేవాలయాలను కూడా ఒక దుష్ట సాంప్రదాయం అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళంతా. అలాంటి వాళ్ళను కూడా నిజంగా మనం శత్రువుని కూడా మనం పొగుడుతాం, శత్రువుకు కూడా సహాయం చేస్తాం మనం, అంతే కదండి. అపకారికి కూడా ఉపకారం చేసేటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అయినా వాళ్ళు ఆ బౌద్ధ మతం వాళ్ళు ఖండించినా సరే మనం వాళ్ళని గౌరవిస్తూనే వచ్చాం. ఈశ్వర భావనను పరిహసించుతుండేనా జైనుల విషయం కూడా ఇట్టిదే. ఏకేశ్వర భావన, ఈశ్వర భావన అంటే పరమాత్మ ఒక్కడే అనేటువంటి భావాన్ని వాళ్ళు కూడా ఎగతాళి చేశారు. బౌద్ధులు ఎగతాళి చేశారు, జైనులు కూడా అట్లా ఎగతాళి చేశారు. దేవుడు ఒక్కడు ఎట్లుండగలడు, అది కేవలం మూర్ఖభావమే ఉండవలను అని వారు పలికిరి. అసలు ఒక దేవుడు ఒక్కడే ఏంటండి, ఒక్కడు ఎట్లా ఉంటాడు? ఒక మానవ మాతృడు ఒంటరిగా ఉండగలుగుతున్నాడా? అసలు మానవ మాతృడికి భగవంతుడికి తేడా లేదండి. ఒక మానవుడు ఉండలేనప్పుడు ఒక భగవంతుడు ఒంటరిగా ఎట్లా ఉంటాడు అని వాళ్ళు ఎంతో వితండవాదం చేశారు. ఇట్టి అధర్మములు అనంతముగా ఉదాహరించవచ్చును, ఎంతో ఇంకా ఎడాపెడగా మాట్లాడారండి. మహమ్మదీయులు మహాకల్లోలముగా ఎగబారి వచ్చు దాకా మత విషయక హింస ఇటుదని కూడా భారతదేశమున ఎవరు ఎరుగరు. ఎన్నో రాజ్యాలు, ఎంతో పాలకులు తేలారు. ఒక్క మహమ్మదీయులు వచ్చిన తర్వాతనే ఒక హింస అంటే ఏమిటో మనకు కనపడిందండి. వాళ్ళు దానికి ప్రేరణ చేశారు. మొట్టమొదట విదేశీయులు వచ్చి తమపై ప్రయోగించినప్పుడే భారతీయులకు ఆ విషయం పరిచితమైంది. అంటే ఎంతో మంది పాలకులు పరిపాలించినటువంటి నేపథ్యంలో
ఓహో, వీళ్ళ యొక్క ప్రవృత్తి ఇది కావాలి అనేటువంటిది మనకు ఒక్కసారి అవగతం అయింది. ఇంతమంది పరిపాలనలో ఎవరి పరిపాలన ఎట్లా ఉందన్నట్టు మనం మదింపు చేసుకున్నప్పుడు ఒక హింసా ప్రేరకులు వీళ్ళు అనేటువంటిది సిద్ధాంతం అప్పుడు బయటపడింది. క్రైస్తవ చర్చిల నిర్మాణమున భారతీయులు ఎంత తోడ్పడినది, క్రైస్తవులతో సహకరించుటకు భారతీయులు ఎంత సంసిద్ధత చూపినది నేటికి కూడా విస్పష్టంగా కనిపిస్తున్నది. మనం కేవలం హైందవులైనప్పటికీ, హిందువులమైనప్పటికీ అందరూ సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు, ఉదార చరితానంతో వసుధైవ కుటుంబకం అనేటువంటి నమ్మినటువంటి మనము వాళ్ళ యొక్క చర్చిల నిర్మాణాల్లో సహకరించడం జరిగింది. మరి ఇట్లా ఏ మతమైనా సరే క్రైస్తవులతో సహకరించాము, వాళ్ళ చర్చి నిర్మాణాల్లో కూడా మన వాళ్ళు ఎంతో తోడ్పడ్డారు. వాళ్ళతో ద్వేషం పెంచుకోలేదు. మనం భారతీయులు ఎంత సంసిద్ధత చూపినప్పటికీ నేటికి కూడా విస్పష్టంగా కనిపిస్తోంది. ఎవరైనా సరే, ఎవరు వచ్చినా సరే సాటివాడు మన వాళ్ళు ఏదో సహాయం చేస్తారు. అలాంటి ఉన్నతమైనటువంటి సంస్కారం భారతీయ పరమార్థంలో ఉన్నది, పరమార్థ భాషల్లో కూడా ఉన్నది. రక్తపాతం ఎన్నడూ సంభవించలేదు. మనం కావాలని ఎప్పుడు హింస కోరుకోలేదు. వీటన్నిటినీ పరచవలనను, భారతీయుల పరమార్థ వాహిని చక్కగా అర్థము చేసుకొనవలనను విచారణ శక్తి, బుద్ధి బలము ఆవశ్యకము. ఇంత మహోన్నతమైనటువంటి ఈ పై అంశాలన్నీ గుర్తుంచుకోవాలంటే, వాటిని హృదయంలో పదిలపరచుకోవాలి అంటే భారతీయ పరమార్థ వాహిని చదవాలి. దాంట్లో మహోన్నతమైనటువంటి భావాల్ని ఆకలింపు చేసుకోవటమే కాదు, వాటిని మంచి చెడు విచారణ శక్తి మనకు కలిగి ఉండాలి. వాటిని ఒక నిర్ణయం చేయగలిగిన నిర్ణయాత్మక బుద్ధి కూడా మనకు కావాలి. కేవలం తెలుసుకున్నంత మాత్రాన కుదరదు. మత ప్రచారములు, లోక సంచారములకు ఉపక్రమించిన మతముల్లో బౌద్ధ మతము మొదటిది. చూడండి, అప్పుడు మంచి బౌద్ధ మతము చాలా మంచి రైజ్లో ఉంది. అనాగరికముగన పేరొందిన ఆనాటి దేశములు అన్నింటిలోకి బౌద్ధ మతం చొచ్చుకుపోయినది. ఎట్లా ఉందంటే, బౌద్ధ మతము ప్రతి చోట తన యొక్క మత వ్యాప్తి కోసం ఎంతో ప్రయత్నాలు చేసింది. మతాన్ని అక్కడ చేయటంలో సర్వశక్తులు ఒడ్డింది. తమ యొక్క ఆధిక్యతను కూడా చాటుకున్నది బౌద్ధ మతం. చీనా దేశమున మత ప్రచారకులు హింసింపబడిరి. అంత చేసింది. కానీ అంత బౌద్ధ మతం వ్యాప్తి జరిగినప్పటికీ అక్కడ చీనా దేశంలో మతాన్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళ యొక్క హింస కూడా జరిగింది. అక్కడ రాజుల యొక్క ఆజ్ఞ చేత, చక్రవర్తుల యొక్క ఆజ్ఞ చేత వేనవేలు వధింపబడింది. ఎంతో మంది హత్యలు కూడా జరిగినాయి. కానీ పిదప బౌద్ధులకు అదృష్టకాలం వచ్చను. వాళ్ళకు కూడా టర్నింగ్ పాయింట్. బౌద్ధ మతం హింస వలదని బోధించను. చివరికి బౌద్ధులంతా కూడా ఒక సిద్ధాంతీకరించుకొని వాళ్ళంతటా వాళ్ళు ఒక ఆత్మ విమర్శన చేసుకొని హింస అనేటువంటిది వద్దు అని వాళ్ళు ప్రతిపాదించారు. అహింస పరమోధర్మ అనేటువంటి సిద్ధాంతానికి వాళ్ళు ప్రతిపాదించారు. అంతయు ఏకం సత్విప్రాహ బహుధా వదంతి, అతనినే ఇంద్రుడని రుద్రుడని పేర్కొందరు. ఈ వాక్యముల యొక్క ఫలము కావున దీనిని అందరూ జ్ఞాపకము అందించు కొందరుగాక. కాబట్టి వాళ్ళంతా కూడా చివరికి హింస వద్దని బౌద్ధ మతం చాటింది. ఆ తర్వాత ఏకం సత్ విప్రాబహుధా వదంతి. ఎవరు ఆ ఏకం సత్? ఎవరు? ఇంద్రుడు. ఆయనే ఇంద్రియ అధీనం అయితే ఇంద్రుడు అనుకున్నాం. ఇంద్రియాతీతుడైతే అంటే మనస్సుకు, అంటే ఇంద్రియాలకు లోబడితే ఆయన ఇంద్రుడు. ఇంద్రియాలకు లోబడకుండా అతీతంగా కనుక వ్యవహరిస్తే రుద్రుడు అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ వాక్యాల యొక్క ఫలాన్ని మీరంతా కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని స్వామివారు వేడుకుంటున్నారు. మనంతా కూడా ఆ ఇంద్రుడు రుద్రుడు అనేటువంటి రెండు భావాలు స్థిరంగా మన మనసులో ఉంచుకోవాలని చెబుతున్నారు. భారతీయుల్లో సమత్వం మెండు. నిన్న కూడా మనకు గురుగారి యొక్క సమాచారంలో వచ్చింది, సమత్వం యోగ ఉచితే అని. అంటే అంత వాటిలో కష్ట సుఖాల్లో కానీ, శాంతి సౌమనస్యాల్లో కానీ, ఏదైనా జయాపజయాల్లో కానీ, వీటన్నిటిలో కూడా మనకు సమత్వ భావం ఉండాలి. మరి పేద ధనిక కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనకు శీతోష్ణాలు కానీ, వీటన్నిటిలో సమత్వ భావం ఉండాలి. తట్టుకోగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడే సమత్వం మనకు ఉన్నట్లు లెక్క. అలాగే హిందూ మతము, బౌద్ధ మతము, మహమ్మదీయ మతము, జ్వరాష్ట్ర మతము, క్రీస్తు మతము ఏదిగా ఉన్నను దైవారాధనను ఎవ్వరును పరిహసించకూడదనియు, ఏ రూపనామమును పరిహసించినను ఒకే దైవమును పరిహసించినట్లగుననియు భారతీయ పరమార్థము ప్రచారము చేశాను. చివరికి ఈ మతాలన్నీ కూడా ఒక సమన్వయంగా
ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాయండి. ఏదన్నా కానీ ఏం చేసినాయంటే భారతీయుల్లో అంతా కూడా అనుకున్నది ఏంటంటే, ఏ మతం అన్నా కానివ్వండి, ఏ ఆ మతంలో ఆరాధింపబడేటువంటి దేవుడు ఎవరన్నా కానివ్వండి, ఎవరిని మనం ఏ దేవతని మనం ఏ దేవత యొక్క రూపాన్ని కానీ, ఏ దేవత యొక్క నామాన్ని కానీ మనం పరిహసించకూడదు, అంటే ఎగతాళి చేయకూడదు. ఎవరి దైవాన్ని వాళ్ళు ఆరాధించుకుంటారు, వాళ్ళని పరిహసించకూడదు అని వాళ్ళ రూపాన్ని కానీ నామాన్ని కానీ ఏదైనా సరే మనం పరిహసించకూడదు అని మన భారతీయ పరమార్థం ప్రచారం చేసింది. చూడండి ఎంత ఉదాత్తమైనటువంటి నిర్ణయము. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు, ఎవరి ఏకేశ్వరోపాసన వాళ్ళది, అంతేగాని వాళ్ళ యొక్క రూపాలు నామాలు ఇక్కడ అక్కర్లేదని చెప్పారు. ఈ సత్యాన్ని నేర్పిన వారే నిజమైనటువంటి భారతీయులు. ఈ సిద్ధాంతానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళు నిజమైన భారతీయులు. దీన్ని అందరూ గుర్తింపతాలరు. జగత్తును పరిపాలించువాడు, జగత్తులో దాని వెలుపల నిలిచి పరిపాలించువాడు జగత్తు యొక్క ఉనికిని కారణము వివరింపగలడా? చూడండి, సింహాసనంలో కూర్చున్నటువంటి రాజు, లేదా ఎదురుగా కూర్చున్నటువంటి ఒక సామాన్య పౌరుడు, ఆయనేమో జగత్పాలకుడు, ఈయనేమో ఒక పౌరుడు. వీళ్ళిద్దరూ జగత్తును గురించి, జగత్తు యొక్క ఉనికిని ఎవరు విచారించలేరు, వాళ్ళు చెప్పలేరు కూడా. ఈ జగత్తు ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎట్లు ఉనికిని దాల్చినది, ఈ విషయం గుర్తిన రుక్కులు భారతదేశంలో అనేకము కలవు. కాబట్టి మనం జగత్ ఎక్కడి నుంచి వచ్చింది, సృష్టి ఎలా నిలబడుతోంది, దీని యొక్క సృష్టి ఏమిటి, స్థితి ఏమిటి, లయం ఏమిటి, ఈ జగత్ సంబంధమైనటువంటి ఈ వివరాలన్నీ కూడా మనకు భారతదేశంలో అమేయమైనటువంటి వేదాల్లో చెప్పబడింది. దానికి సంబంధించినటువంటి రుక్కులు ఉన్నాయి. ఇదంతా కూడా మనకు తెలుసు. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే, సృష్టి అనగా వస్తువుల యొక్క సంయోగము. సృష్టి అనగానే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. సృష్టికర్త, సృష్టికర్త భగవంతుడు, సృష్టి అనేటువంటిది 84 లక్షల జీవరాశులు. సృష్టికర్త శాశ్వతుడు, ఆయన చేత సృష్టింపబడినటువంటి 84 లక్షల జీవరాశులు అశాశ్వతము, క్షణభంగురములు. ఆ వాటికి సంయోగం జరుగుతూ ఉంటుందండి. అంటే మనం మానవాళి కానీ, జంతుజాలం కానివ్వండి, వృక్షజాతి కానివ్వండి, పర్వతాలు కానివ్వండి, నదులు కానివ్వండి, గిరులు తరులు, ఇవన్నీ కూడా మనం సన్నిహితంగా మెరుగుతూ ఉంటాం. కానీ ఈ సాన్నిహిత్యం కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది, కొన్నాళ్ళకి ఇది కనుమరుగు అవుతుంది. సంయుక్త పదార్థములన్నీ కాలాంతరమున వియుక్తత పొందడం సాధ్యము. ఉదాహరణకు నదిలో రకరకాల నది తీరంలో ఉన్నటువంటి రకరకాల చెట్ల ఆకులు దాంట్లో పడతాయి నదిలో. ఆ ప్రవాహంలో అన్ని కలుస్తాయి, ఒక చోట కలిసి అన్ని గుంపుగా వెళ్ళిపోతుంటాయి. కానీ ఎక్కడన్నా మళ్ళీ ఒక జలపాతం రాగానే మళ్ళీ ఎటు విచ్ఛిన్నం అయిపోతాయి. అలాగే ఈ 84 లక్షల జీవరాశుల యొక్క దాంట్లో మనం అంతా కూడా ఏదో రైల్లో ప్రయాణంలోనూ, బస్సులో ప్రయాణంలోనూ కాకతాళీయంగా కలుస్తుంటాం. ఏదో ఒక 5 గంటలు గడుపుతాం. ఎంతో స్నేహం ఏర్పడుతుంది, విడదీయరానంత స్నేహం ఏర్పడుతుంది. అయినా సరే రైలు దిగంగానే మనం మళ్ళీ ఎటువారు అటే. కాబట్టి జస్ట్ లైక్ ఈ అంతా కూడా సంయోగం. ఈ 84 లక్షల జీవరాశులు జీవేన జీవతే, అంటే ఒకదానికి అవసరం ఒకదానికి ఉన్నది. కాబట్టి ఒక జీవికి ఇంకో జీవితో మనుగడ సాగించాల్సినటువంటి ఒక సాహచర్య బంధంతో మనం అంతా కూడా కలుస్తుంటాము, విడిపోతూ ఉంటాము. సంయుక్త పదార్థములను కాలాంతరమున వియుక్తత పొందడం సాధ్యము, వియోగం కూడా సాధ్యం. అనగా ఆత్మ సృజింపబడినదయ్యనని అది మరణింపవలన కదా. కొంతమంది ఆత్మను కూడా దేవుడే సృష్టించాడు అన్నారు. మరి నువ్వు మానవుణ్ణి సృష్టించాడు దేవుడు, మానవునికి మరణం ఉంది. అలాగే భగవంతుడు ఆత్మను సృష్టించినప్పుడు ఆత్మకు కూడా మరణం ఉండాలిగా. ఆయన సృష్టించింది దేనికైనా సరే దృశ్యం నశ్యం, అంతే. కనబడిందంటే ఇవాళ కనబడిందంటే రేపు కనబడకుండా పోవాల్సిందే, దాని యొక్క మనుగడ వేరే ఉంటుంది. కాబట్టి అని కొంతమంది గమ్మత్తుగా వాదించారు. కానీ ఆత్మ అంటే మనం పరమాత్మ అని చెబుతున్నాం. ఇక పరమాత్మకి పుట్టుకే ఉంది, గిట్టుకే ఉంది, ఏం లేదు. అది ఆయన అనాది. కాబట్టి అలాంటి సమస్య లేదు. ఆయన సృష్టింపబడినటువంటి వస్తువు కాదు. కొందరు సుఖులై జన్మించరు. ఇక లోకంలో ఆ సృష్టికర్త యొక్క మహిమేమిటో కానీ కొంతమంది సుఖులై జన్మించరు, చక్క వడ్డించిన విస్తరి. కొంతమంది జీవితాలు చూస్తుంటే అసలు వాళ్ళకి కష్టం అంటే ఏమిటో తెలియదు. అసలు గుండు సూది గుచ్చితే కలిగే నొప్పి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తర్వాత మతిహానులై
పుట్టుదరు. చూడండి, కొంతమంది పరిపూర్ణ ఆరోగ్య భాగ్యములు అనుభవించరు. కొంతమంది పుట్టిన దగ్గర నుంచి గిట్టేదాకా కూడా మంచి చక్కటి ఆరోగ్యంతో ఉంటారండి, వాళ్ళ అదృష్టవంతులు. మరి కొంత నిర్భాగ్యులై జన్మించరు. నిజంగా తల్లి ఉండడు, తండ్రి ఉండడు, ఎవడు ఉండడు, పరుల పంతులను ఆశ్రయించాలి, అడుక్కుని తినాలి వాడి జీవనం. కొందరికి కాలు చేతులు ఉండవు, హ్యాండిక్యాప్, వాళ్ళని మనం దివ్యాంగులు అంటున్నాం ఇప్పుడు. కొందరు మతిహీనులు, మెంటల్లీ రిటార్డెడ్. వీళ్ళంతా ఉన్నారు. ఓ ప్రశ్న వేసాడు ఆయన, వారందరినీ సృజించిన వాడు ఎవడు? సృష్టికర్త. మరి ఏమిటి ఇన్ని రకాలుగా కలగటం ఏంటి? వాడు సౌభాగ్యుడు ఏమిటి, వీడు దౌర్భాగ్యుడు ఏమిటి? వాడు చక్కగా అవయవాలు ఉండటం ఏంటి, వీడికి అవయవాలు లేకపోవడం ఏంటి? కాబట్టి ఇదేదో సృష్టికర్త వ్యవహారం. మా దగ్గర ఒక నిమిషం సార్, నేను 3 సంవత్సరాలు ఇక్కడ ఆ పిల్లలకి క్లాస్ చెప్పాను. ఆవిడ దగ్గర 4,000 మంది 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళ పిల్లవాడికి మానసికంగా క్షమించం లేదు సార్. అదే చెబుతున్నాడు దీంట్లో కూడా. నిజంగా అది మన సృష్టికర్తను నిందిస్తాం. ఏంటి ఆ దేవుడు ఇంత పక్షపాతం ఏమిటి దేవుడికి అని చాలా మంది సామాన్యంగా అనుకుంటారు, నిందిస్తారు. పైకి తిట్టకపోయినా లోపలైనా మనసులో తిట్టుకుంటారు. ఏమిటి నేను చేసిన అన్యాయం ఏమిటి, దేవుడు నాకు ఇలా దేనికి చేశాడు, నేను చేసేటువంటి అన్ని మంచి పనులే కదా, నాకెంత దౌర్భాగ్య పరిస్థితి ఏమిటి అని అనుకుంటాడండి. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అతను న్యాయశీలుడు, ఆయనేం తప్పులేదు. నిన్న కూడా గురువు గారు చెప్పారు, హీజ్ ఎ పోస్ట్ మ్యాన్. ఆయనకి అంత పోస్ట్ మ్యాన్ ఉద్యోగం తప్ప మంచి చెడు ఇవ్వటమే తప్ప ఆయనకేం సంబంధం లేదు. దయామయుడు, ఎంతో కరుణాపూర్ణమైనటువంటి హృదయం గలవాడు. అట్టి సమదృష్టి గల పరమాత్మకు ఇట్టి పక్షపాత బుద్ధిని ఏలనని వాదించినా వాదించవచ్చును. ఇది వాదనకే తప్ప ఈ వాదనలో పసలేదు. ఈశ్వరి పరిపాలనా రాజ్యంలో ఇట్టి భేదములు ఏల కలగవల్లని ఊహించవచ్చును. మరి ఒకే భగవంతుడు అంటున్నాం, ఆ భగవంతుడే మనందరిని సృష్టించాడు అంటున్నాం. ఇన్ని తేడాలు దేనికి వచ్చినాయని ఒక సామాన్య మానవుడు తనకున్నటువంటి అల్ప బుద్ధితో ఆలోచిస్తాడు. అయితే మానవుని కష్ట సుఖములకు దౌర్భాగ్యములకు కారణము పరమాత్మ కాదనియు, అతని ఈ జన్మమునకు పూర్వము చేసిన కర్మలే కారణమని స్పష్టపడుతున్నది భారతీయ పరమార్థ వాక్యమే. కాబట్టి నీ యొక్క సౌభాగ్యానికి దౌర్భాగ్యానికి పేద ధనిక సకలాంగులు వికలాంగులు మెంటల్లీ రిటార్టెడ్ ఏదన్నా కారణం అవ్వచ్చు. ఇది భగవంతుడికి సంబంధించింది కాదు. రక్షంతి పుణ్యాని పురాకృతాని, నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ కర్మల యొక్క ఫలితమే. స్వామి అయినా సరే, సత్య సాయిబాబా గారైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆయనైనా మనల్ని అనుగ్రహిస్తాడేమో కానీ నవగ్రహాలు సవ్యంగా ఉన్నప్పుడు మన కర్మ మాత్రం మనల్ని వదిలిపెట్టదండి. మీరు పుణ్యం చేస్తే మీకు పుణ్యం ఇవ్వాల్సిందే, మీరు పాపం చేస్తే పాపానికి తగినటువంటి శిక్ష వేయాల్సిందే. ఇది నిష్కర్ష అయినటువంటి వాక్యము, ఇది స్వామివారి వాక్యం. ఇది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క కర్మను బట్టే మీ యొక్క జనన విధానము, జీవన విధానము. నీకు మంచి జరిగిందా, నువ్వు మంచి కర్మ చేసున్నావు. నీకు చెడు జరిగిందా, నువ్వు చెడు కర్మ చేసున్నావు. అంతేగాని ఇక్కడ కాజ్ నాట్ భగవాన్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే చెబుతోంది భారతీయ పరమార్థ వాక్యమే. ఇవి స్వయంకృతములు, యూ హ్యావ్ డన్, అంతే. నువ్వు చేసుకున్న మంచి చెడు పూర్వజన్మ కర్మలు. చెప్పాం కదా, ఒక రైలు ప్రమాదం జరిగింది, అందరూ ఆ పెట్టెలో ఉన్న వాళ్ళంతా మరణించారు. ఒక్క బిడ్డ మాత్రం మంచి లేత గులాబీ రంగులో ఆ పట్టాల్లో ఇరుక్కొని ఉంది, సజీవంగా ఉంది. అంటే రక్షంతి పుణ్యాని పురాకృతాని, ఆ అమ్మాయి ఏదో పుణ్యం చేసిందనమాట. ఆ పెట్టెలో ఉన్న వాళ్ళంతా పోయినా కూడా ఒక పిల్ల మిగిలిందంటే పట్టాల మీద. ఎంత పుణ్యం చేసుకుంటే, ఎంత మంచి కర్మ చేసుకుంటే అమ్మాయి అంత విపత్కర పరి నుంచి భగవంతుడు కాపాడాడండి. చూసారా? అంటే భగవంతుడు కాపాడాడు అంటున్నాం తప్ప నిజంగా అమ్మాయి చేసుకున్న పుణ్యమే అమ్మాయిని కాపాడింది. మానవుల యొక్క శరీరముల పోకడలు వారికి వంశ పరంపరంగా సంక్రమించిన లక్షణ విశేషములుగా ఉండరాదా? కాబట్టి మీకు ఏం సుఖ దుఃఖాలు జరిగినా, ఏం మంచి జరిగినా సరే వంశ పరంపరంగా లక్షణాలు అనుకోవటానికి కూడా కొంతవరకు మాత్రమే అవకాశం ఉంది. ఇతర సమాంతర రేఖల వల్లే నిలిచి ఉండు 2 వస్తువులు కలవు. ఒకటి మానసికము, రెండవది భౌతికము. మన పురోగమనానికి 2 ఉన్నాయండి, మన మనస్సు, మన శరీరము. మన స్వభావ విశేషములన్నిటికీ భౌతిక పదార్థమునందును తత్పరిమాణమునందును తత్పరిణామమునందును తృప్తికరముకు సమాధానములు లభించినతో ఆత్మయున్నది ఒకటి ఉన్నదని
ఊహించుటకే అవసరం ఉండదు. కాబట్టి నీ మనస్సు సవ్యంగా ఉంటే, నీ శరీరం సవ్యంగా ఉంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం అని దీనికి స్వామివారు చక్కగా చెప్పారు. నీ యొక్క మనస్సు, నీ యొక్క శరీరం, అంటే నీ మనస్సు, నీ మాట, నీ చేత, ఈ రెండింటి దీనికి ముడిపడి ఉన్నాయి. రెండింటికి అవి సవ్యంగా ఉంటే ఇక ఆత్మ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కానీ చింతనాశక్తి భౌతిక పదార్థముల నుండి ఉత్పన్నమైనదని నిరూపించడం అసంభవము. కాబట్టి అలాంటి ఆలోచన శక్తిని చూశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు భౌతిక పదార్థముల నుండి ఉత్పన్నమైనది కాదు. అది నిజంగా ఆ మనసులో ఏదైనా సరే మనం మంచి చేయాలి అంటే ముందర మనస్సు మంచిది అవ్వాలండి. మనస్సులో భావం మంచిదైతే నువ్వు చేసేట పని మంచిది అవుతుంది. మనస్సులో భావం దుష్టమైతే ఆ చేసేటువంటి పని కూడా దుష్టం అవుతుంది. నీ మనసు పరిశుద్ధమైతే నీ భౌతికం కూడా పరిశుద్ధం అవుతుంది. నీ మనసు అపరిశుద్ధమైతే భౌతికంగా కూడా నీ యొక్క చేతుల్లో నువ్వు లేవు. ఇదే మాటి మాటికి చేస్తున్న అయితే మనం మాటి మాటికి చేస్తుంటాం కొన్ని పనులు, అభ్యాసం. ఒక మంచి కానీ చెడు కానీ, అది దొంగతనం అవ్వచ్చు, ఒక భక్తి భావన అవ్వచ్చు. ఏదైనా చేస్తూ ఉంటే రుద్రం ఒకనాడే రాదు కదా. రుద్రం వేదపట్నం చేసేవాళ్ళంతా ఒకనాడే చదివారా? చాలా మొదట్లో కష్టం అనిపించింది, అసలు దీని జోలి పోకూడదు అనిపించింది. అయినా సరే దాన్ని విడవకుండా చదివారు, దాన్ని సాధించారు, శోధించారు, సాధించారు. ఇట్ ఈస్ కాల్డ్ అభ్యాసము. దీన్ని అభ్యాసము కూసు విద్య అంటాం. ఎంత కష్టమైనా సరే ఇష్టంగా మార్చగలిగినటువంటి శక్తి అభ్యాసంలో ఉన్నది. కాబట్టి అలాంటి అభ్యాసాన్ని మనం ఏకంసత్ వైపు పెట్టాలి. భగవంతుడు ఒక్కడే అనేటువంటి భావంలో మనం వెళ్ళాలి. కావున అప్పుడే జన్మించినటువంటి ఆత్మయందు చూపించు స్వాభావిక అభ్యాసములు పునరాచరణం వల్లనే సిద్ధించుతుండను అని చెప్పక తప్పదు. ఏదైనా సరే మనం పుట్టంగానే మనం పండితులం కాలేదు, పుట్టంగానే మనం అర్జునుడు కూడా విడుకాడు కాలేదు, పుట్టంగానే ఏకల వీడు కూడా విలుకాడు కాలేదు. వాళ్ళందరూ కూడా అభ్యాస సాధన సాధ్యతే సర్వం అని చెబుతున్నారు స్వామి. కాబట్టి సాధన వల్లనే మనకు అన్ని సాధ్యమవుతాయి అనేటువంటి ఒక విచారంలో మనం వెళ్ళాలి. ఈ అభ్యాసములు ఈ జన్మమున ఆర్జించుకోబడినవి కావు. ఇదంతా కూడా నువ్వు ఎంత మేలు పొందినా సరే, నువ్వు ఎంత ఘనకీర్తి సంపాదించినా, నువ్వెంత పదవి, అధికారము, హోదా, ఆధ్యాత్మిక పరిణతి, ఇవన్నీ ఏం సంపాదించినా సరే ఈ జన్మలో నువ్వు సంపాదించుకున్నవి కావు. కనుక పునర్జన్మము నుండియే తీరును, పునర్జన్మము ఉండియే తీరును అని బోధించున్నదే భారతీయ పరమార్థము. నీ యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల, అందుకనే చెప్పాడు అవశ్యమున భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే నువ్వు చేసినటువంటి శుభం కానీ, నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి శుభము అశుభము, నీ శుభం అవశ్యమున భోక్తవ్యం. నువ్వు మంచి చేసినా సరే, చెడు చేసి ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క రిజల్ట్స్ ఈ జన్మలో అవశ్యం అనుభోక్తవ్యం. నువ్వు తప్పక అనుభవించి తీరవలసిందే. కర్మానుబంధీన మనుష్యలోకి అని కూడా మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఇప్పటికైనా సరే ఈ సంచితము అంటాం, అంటే వచ్చే జన్మ చేసేటువంటి కర్మలు, వాటినన్నిటిని సవ్యంగా చేయాలి. మన మనసును మాటను చేతని మన త్రికరణాలను జాగ్రత్తగా పెట్టుకొని మనం నడవాలి. మన పిల్లల్ని కూడా త్రికరణ శుద్ధిగా వాళ్ళు కూడా నడిచేలా చూస్తే వాళ్ళ భవిష్యత్ జన్మలు కూడా దివ్యంగా ఉంటాయి, భవ్యంగా ఉంటాయి, నవ్యంగా ఉంటాయి. ఈ విధంగా మరి ఎన్నో సిద్ధాంతాలని ఇవాళ స్వామి మనకు స్థాళీ పులాక న్యాయంగా, అంటే ఇదే పూర్తి కాదు, వంటంతా చెప్పలే మీకు, కేవలం సూత్రప్రాయంగా మాత్రమే చెప్పాము. ఈ కొన్ని విషయాలు మాత్రం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవాను శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క అనుగ్రహ వృష్టికి పాదాభివందనాలు. అలాగే ఇంత కార్యాచరణ చేసి ఇంత చక్కని సమయం ఇచ్చి మనందరికీ సావధానంగా ఒక్కసారైనా చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే దంపతులకు హృదయపూర్వక ప్రణామాలు. అలాగే శ్రద్ధగా ఉన్నటువంటి ఆత్మీయ సోదరమణులకు సాయిరాములు. అలాగే మాకు జంట కవులు పార్థసారథి గారికి, పద్మ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఓం శ్రీ సాయిరాం, జై జై సాయిరాం.